దేవుడు నోవాహుతో ఏం మాట్లాడుతున్నాడు? నోవాహు దేవునితో కూడా నడిచాడు. దేవుడు నోవాహుతో ఏం మాట్లాడుతున్నాడు? ఈ తరము వారిలో 7వ అధ్యాయం 1వ వచనము, నీవే నీతిమంతుడివై ఉండటం నేను చూచాను అన్నాడు. నోవాహు అంటే ఏంటి? దేవుడు ఆదికాండము 1వ అధ్యాయంలో సృష్టి చేశాడు. 2వ అధ్యాయంలో ఆయన పోలికలో ఆదాము అవ్వలను సృష్టించాడు. 3వ అధ్యాయంలో దేవుడి పోలికలో ఉన్న ఆదాము అవ్వలు దేవుని పోలికను ఆయన ఆజ్ఞ మీరటం వలన పోగొట్టుకున్నారు. పాపం చేయటం వలన ఏదేని తోట నుండి శాపగ్రస్తులై నెట్టివేయబడ్డారు. 4వ అధ్యాయంలో ఆదికాండము 4వ అధ్యాయంలో ఆదాము యొక్క 2 బిడ్డలు కయీను హేబేలు, ఒక కుమారుడు నరహంతకుడు అయ్యాడు, ఒక కుమారుడు చంపబడ్డాడు. ఈ 4వ అధ్యాయంలోనే యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమైంది. 5వ అధ్యాయంలో ఆదికాండము నుండి నోవాహు వరకు వంశావళి కనిపిస్తుంది. ఇక్కడ హనోకు దేవుడితో కూడా నడిచాడు. నడిచిన తర్వాత దేవుడు ఆయన తీసుకెళ్ళిన తర్వాత ఆయనకు పుట్టిన కుమారుడు, అతని పేరు మెతుషెలా. ఎవరు? అతని కుమారుడు. తర్వాత అతను అలాగా మెతుషెలకు ఒక కుమారుడు పుట్టాడు, అతని పేరు లెమెకు. లెమెకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడిని కన్నాక లెమెకు అనుకున్నాడు, నా కుటుంబము మా జీవితాలంతా దుఃఖమైపోయినాయి, మా బ్రతుకంతా దుఃఖమైపోయింది, మా బిడ్డల జీవితాలు మాకు అన్నా బాగవుతాయేమో, మా తాతల ముత్తాతలు మా జీవితం వరకు ఇంత కష్టాల్లో ఉంది, ఇప్పుడు నాకు ఒక కొడుకు పుట్టాడు, వీడి నుండన్నా నెమ్మదిగా ఉంటే బాగుండు అనుకొని ఆ కుర్రాడికి నోవాహు అని పేరు పెట్టాడు. నోవాహు అంటే నెమ్మది. నోవాహు అంటే నెమ్మది. 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పాపము లోకములో భయంకరంగా పెరిగిపోయింది. 5వ అధ్యాయం అంతా కూడా వంశవళయింది, సంతోషంతో జీవితం సాగుతుంది అనుకుంటే, మంచి కొడుకు పుట్టాడు, నెమ్మదిగా మా జీవితాలు సాగుతాయి అనుకుంటే, ఆ కొడుకు పుట్టిన దగ్గర ఇంకా ప్రజలు ఇంకా భయంకరలు అయిపోయారు. దేవుడే బహుగా దుఃఖపడుతున్నాడు, ఎందుకు మనుషులను నేను చేశాను. 6వ అధ్యాయము 5వ వచనం 6వ వచనంలో, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, హృదయం యొక్క తలంపులు ఆలోచనలు ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డవని చూచి భూమి మీద నరులను చేసేందుకు సంతాపపడి హృదయంలో నొచ్చుకున్నాడు, ఏడ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఎందుకు ఇలా చేశాను? చెడు ఇంత భయంకరంగా పెరిగిపోయింది, మనుషులు ఇంత భయంకరంగా చెడిపోయారు. కాబట్టి ఈ చెడిపోయిన ఈ ప్రజలను ఏం చేయాలి? ఇంత భయంకరంగా చెడిపోయిన ఈ ప్రజలను ఇంకా నేను నాశనం చేయాల్సిందే. నరులతో కూడా ఈ భూమి మీద జంతువులు పురుగులు, 7వ వచనము, ఆకాశ పక్షాదులు భూమి మీద ఉండకుండా తుడిచివేద్దాం, నేను వారిని సృష్టించినందుకు సంతాపపడుతున్నాను అన్నాడు దేవుడు. అటువంటి దినాలలో, దేవుడు దుఃఖపడుతున్న దినాలలో నోవాహు ప్రభువుని సంతోషపెట్టేవాడిగా ఉన్నాడు. అందరూ ఒక దారి ఉంటే నోవాహు ఒక్కడే ఒక దారిలో ఉన్నాడు. లోకమంతా ఒక దారిలో ఉంటే, లేదు మా నాన్నగారు నాకు జీవితం ద్వారా నెమ్మది రావాలన్నాడు. ఇప్పటివరకు ఎంతో లోకమంతా దుఃఖములో ఉందని చెప్పాడు. నాయనా ఏంట్రా, మీ తాతల టైంలో కూడా లోకమంతా ఇష్ట ప్రకారం బ్రతుకుతూ పాడైపోయారా, నువ్వు పుట్టిన కన్నా కొంచెం ప్రశాంతంగా ఉంటుందేమోనరా, అందుకే నీకు నోవాహు నెమ్మది అని పెట్టానురా, నువ్వు జాగ్రత్త నాయనా, దేవుని బైబిల్లో నడు, దేవుని కొరకు బ్రతుకు, మన తాతల ముత్తాతలు ఇలాగా దేవుని పోలికను పొగొట్టుకున్నారు, నువ్వన్న జాగ్రత్తగా నడు. మీ తాతగారు ఇదిగో హనోకు దేవుడితో కూడా నడిచి దేవుడితో పరలోకానికి వెళ్ళిపోయాడురా, అలా బ్రతకాలరా, జాగ్రత్త నాయనా అని ఆ కుమారుడే చెప్పుకుంటే, తండ్రి మాట విన్నటువంటి కుమారుడు దేవుడు చెప్పినట్టు నడవటం ప్రారంభించాడు. నాన్నగారు చెప్పారు నిజ దేవుడు యెహోవా దేవుడని, ఆయన చెప్పినట్టుగా నేను నిజ దేవుని అడుగులోనే నడవాలి. అలాగా దేవుని దృష్టిలో కృపను పొందినవాడు అయిపోయాడు. నోవాహు
దేవునితో కూడా నడుస్తున్నాడు. అలాగా భూలోకమంతా చెడిపోతే, దేవుడు ఎలాగ ఈ భూలోకమంతా 11వ వచనంలో బలాత్కారంతో నిండిపోతే, దేవుడు అతనితో నోవాహు అతని 3 కొడుకులు భార్య ప్రశాంతంగా దేవుని బయలు నడుస్తున్నారు. చెడిపోయిన లోకంలో 3 కోడలను సంపాదించాడు. చెడిపోయిన లోకంలో చెడిపోని కోడలను సంపాదించుకున్నాడు. దేవుని పాదాల దగ్గర చేరి బ్రతిమలాడాడు, ప్రభా ఇదిగో నాకు నా భార్యనిచ్చావు, చాలా నెమ్మదిగా నాకు సహకరిస్తూ వచ్చింది, మా ప్రేమను పంచుకొని పిల్లలు పుట్టారు, వీరికి వివాహ వయసు వచ్చింది కాబట్టి ప్రభా నేను ఏది నిన్ను కోరనయ్యా, నీ భయము కలిగిన పిల్లలు నాకు కావాలి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. ప్రభా ముత్యం కంటే అమూల్యమైన కోడలు నాకు కావాలి. ఒకసారి అంటారు, మీ కోడలు ఏం తెచ్చింది అంటారా? మీ కోడలు ఏం తెచ్చింది? మీ అల్లుడికి ఎంత ఆస్తుంది? మీ అమ్మాయిని ఇచ్చారు కదా, అబ్బాయి ఏం చేస్తాడు, ఏముంది, ఏ ఊరు, ఏం చేస్తాడు, ఎంత ఆస్తుంది, మీరేమిచ్చారంట? అంతే అంటారా? అంతేనా? ఇంకేమైనా మాట్లాడతారా? నేను చెప్పే కరెక్టేనా? చెప్పండి, మీరు చెప్పాలి. అరే చెప్పరు, చెప్పు జ్యోతి, అంతే అంటారు కదా. అబ్బో మా పిల్ల ఇదిగానే ఉంది, ఏమాత్రం తెచ్చింది ఏంటి? అందుకనా అత్త బాగానే హుషారుగా ఉందే. ఈ మాటలన్నీ లోకంలో వినిపిస్తూ ఉంటాయి. నోవాహు అది అలా అడగట్లేదు. నోవాహు అలాగా, ప్రభా నాకయ్యా మంచి డబ్బున్న అమ్మాయిని, మంచిగా కోట్లాస్తున్న అమ్మాయిని కోట్లుగా ఇయ్యయ్యా అంటలేదు. మంచి గుణం కలిగిన అమ్మాయిని ఇయ్యయ్యా, నా పిల్లల్లాగా ఉండగలిగిన 3 కోడళ్ళు కావాలయ్యా ప్రభుని అడిగితే, ఆ భయంకరమైన చెడిపోయిన లోకంలో 3 కోడల్ని ప్రభు ఇచ్చాడు. వివాహ సమయంలో మన సొంత నిర్ణయాలు మన జీవితాన్ని, మన భవిష్యత్తుని నాశనం చేస్తాయి. దేవుని చిత్త ప్రకారం మనం నడిచినప్పుడు దేవుడే ఆ కుటుంబాన్ని నడిపిస్తాడు. ఇంటికి యజమాని దేవుడైతే ఆ ఇల్లు సౌఖ్యంగా సాగుతుంది, ఆనందంగా సాగుతుంది. ఈ దినాలలో మనుషుల జీవితాలు చూస్తుంటే వివాహ వయసు వచ్చేటప్పటికి ఏమేమి చూస్తారండి? A to G వరకు చూస్తారు. మా వయసు ఎంత, ఏజ్ ఎంత, B బ్యూటీ ఉందా, C క్యాస్ట్ మన కులమేనా, D ఎంత తెస్తుంది, ఎంత చదివింది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, అయిపోయిందా, D ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఫెయిర్నెస్ ఉందా, చూడగానే ఎట్లా అనిపిస్తుంది, లుక్ ఎట్లా ఉంది, ఫెయిర్నెస్, అన్ని A to F అయితే అప్పుడు G. అన్నీ బాగుంటే, దీనిలో ఏ ఒక్కటి బాగాపోయినా జీ లేదు. అన్నీ బాగుంటే అప్పుడు గాడ్స్ విల్ వచ్చిందయ్యా అంటారండి. దేవుడి దగ్గర నోహ కుటుంబంలో ఇటువంటి ఏమీ లేవు. దేవుడిని అడిగాడు, దేవుడి సన్నిధిలో ప్రార్థించాడు. ఆ భయంకరమైన లోకంలో దేవుడు నోవహుకి 3 కోడళ్ళని ఇచ్చాడు. నోవహు ఎలా నడిచాడో, నోవహు భార్య అత్తగారు ఎలా ఉన్నారో, కోడళ్ళు కూడా అత్త అడుగు జాడల్లో నడుస్తున్నారు. తండ్రి ఏ దారిలో నడుస్తున్నాడో కొడుకులు అదే దారిలో నడుస్తున్నారు. తల్లి ఏ దారిలో నడుస్తుందో కోడళ్ళు ఆ దారిలో నడుస్తున్నారు. తల్లి తండ్రి నడిచే దారిలో కొడుకు కోడలో నడుస్తున్నాడు. అబ్బా ఎంత సంతోషమైన కుటుంబం. ఈ దినాలలో కొడుకు ఒక దారి, భార్యదొక దారి, అమ్మదొక దారి, అయ్యదొక దారి. ఆ ఇల్లు గోదావరే ఏంటి చెప్పండి. ఆ ఇల్లు గోదావరిలో ఉంటే కొట్టుకుపోతారా ఉంటారా? అంతే. ఎవరి దారి ఆరిదే. వాడు వస్తాడు, వాడు వచ్చేటప్పుడు ఇంటికి ఒకడు వస్తాడు తాగి, వాడు బిర్యానీ తెచ్చుకొని తింటాడు. అమ్మా బిర్యానీ తెచ్చుకున్నాడేనా, పెట్టట్లేదే అంటాడు. ఈడు ఏడుస్తాడు. అరే నేను తెచ్చుకున్నాను రా, నేను తింటున్నాను రా అంటాడు. ఈడు నీకెందుకు పెడతాను రా, అరే పెట్టరా పాప, వాడు ఏడుస్తున్నాడు రా. ఏంటమ్మా నువ్వు పెట్టమంటావు, నేను తెచ్చుకున్నాను నేను తింటాను, ఏమన్నా ఏంటి, నేను తెచ్చుకున్నాను నేను తింటాను, నువ్వేమన్నా ఉంటే నువ్వు అమ్మా నేను పోయి కొనుక్కొస్తాను, లేకపోతే ఇది నేను ఇస్తా కానీ నువ్వు ఒక 200 ఇటు సగం తిన్నది ఏమంట అడిగిస్తాడంట, అడిగంట అమ్మ 200 ఇవ్వాలంట.
మళ్ళీ పోయి ఇంకో సగం తిని త్రాగి మళ్ళీ వస్తాడు వీడు. ప్రియులారా, కుటుంబాలను చూస్తున్నాం. ఎంత దుఃఖం కుటుంబాల్లో ఉంటుంది. పిల్లలను బట్టి తల్లిదండ్రులకు సంతోషం లేదు, తల్లిదండ్రులను బట్టి పిల్లలకు సంతోషం లేదు, తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఆనందపట్టలేదు, పొరుగువారు సంతోష పరిస్థితిలో లేరు. లోకం ఇటువంటి భయంకర పరిస్థితుల్లో ఉంటే దేవుడే లోకాన్ని చూస్తే చాలా దుఃఖంతో ఉన్నాడు ఆయన. లోకమంతా ఎలా ఉందంటండి, లోకమంతా కూడా బలాత్కారంతో నిండిపోయింది. 11వ వచనం 6వ అధ్యాయం ఆదికాండము. బలాత్కారంతో నిండిపోయింది. లోకమంతా దేవుడి సన్నిధిలో చెడిపోయింది. భూలోకాన్ని చూసినప్పుడు చెడిపోయింది. సమస్త శరీరులు వారి మార్గాలన్నీ చెడగొట్టుకున్నారు. 12వ వచనము. లోకం ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే నోవాహు భార్య, నోవాహు కొడుకులు కోడండ్రు ఒక్క దారిలో నడుస్తున్నారు. తండ్రిగా నీవు నిజమైన దారిలో నడిస్తే, తల్లిగా నిజమైన సరైన దారిలో నువ్వు నడిస్తే నీ కుటుంబం విలువైందిగా వెళుతుంది. తండ్రి ఇంజన్ సరిగ్గా ఉంటే పెట్టెలన్నీ మంచిగా వెళ్తాయి. తండ్రి ఇంజన్ చెడిపోతే పెట్టెలు ఆగిపోతాయి. తండ్రి ప్రభావం బిడ్డల మీద ఉంటుంది. తండ్రి దోషము 3-4 తరాల వరకు బిడ్డల ఒడిలో పడుతుంది దేవుని వాక్యము. కాబట్టి ఎప్పుడు కూడా మీ తండ్రి దోషాలు మీ మీద పడకుండా ఉండాలని ప్రభు దగ్గర ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. నిర్గమకాండము 20వ అధ్యాయము దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎలాంటి శాపము తండ్రుల నుండి వస్తుంది అని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాటలు ఏమిటి? 5వ వచనం. నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాను. చూడండి, తండ్రుల దోషము కుమారుల మీదకి. నన్ను ప్రేమించు, ఆజ్ఞలు గైకుంటే 1000 తరాల దీవెన. నన్ను ప్రేమిస్తే, ఆజ్ఞలు గైకుంటే బిడ్డలు 1000 తరాల దీవెన. నన్ను ద్వేషించి ఇష్ట ప్రకారం నడిస్తే 3-4 తరాలు. ఎంత దుఃఖమండి! ఎలాంటి భయంకరమైన పరిస్థితి అండి! ఎలాగా దేవుని వాక్యం చెబుతోంది, ఎలా ఒకడి పాపము తండ్రుల దోషము 3-4 తరాలు అంటే ఒక్కొక్కడి మీద ఎంత పాపం పడుతుంది? ఒక్కొక్కడి మీద ఎంత పడుతుంది? ఇక రండి, ముగ్గురు నిలబడండి. ఇక్కడ నిలబడు, వరుసగా నిలబడండి. నేను చేసింది వీడి మీద పడుతుంది, వీడు చేసింది వీడి మీద పడుతుంది, వాడు చేసింది మళ్ళీ వాడి మీద పడుతుంది, వాడు చేసింది వాడి మీద పడుతుంది. ఇప్పుడు మా తాతల దగ్గర నుండి ఒక బరువు నేను మోస్తున్నానంటే నా మీదకి ఒక 4 వచ్చినాయి, మళ్ళీ వాడు చేసింది వాడి మీద పడుతుంది. 2 అయితేనే. మా తాత చేసింది మా నాన్న మీద, మా నాన్నది నా మీద, నాది వీడి మీద పడింది. ఇది ఒకటి మోస్తున్నాడు. ఇప్పుడు మా తాత అయిపోయింది, మా నాన్న చేసింది నా మీద పడుతుంది. ఇప్పుడు నాకు ఎన్ని అయినాయి? 3 అయినాయి. మా తాతది మా నాన్నగారి మీదకి వచ్చింది, ఆయన తర్వాత నా మీదకి వచ్చింది, నా తర్వాత వీడికి వచ్చింది ఒకటి. ముత్తాతది వచ్చి నా దగ్గర అవుతుంది. ముత్తాత, తాత, మా నాన్న, నేను ఒక బరువు నా మీద వచ్చింది. నెక్స్ట్ మా తాత, మా నాన్న తర్వాత నేను, నా తర్వాత నా పిల్లాడు 3. అంటే ఇప్పుడు నా మీద ఎన్ని పడ్డాయి? 2 పడ్డాయి. మళ్ళీ మా నాన్నది ఉంది, ముత్తాత అయింది. ముత్తాతది వచ్చి ముత్తాత, తాత, నాన్న, నేను నా దగ్గరికి వచ్చి ఆగింది 4 తరాలంటే. నెక్స్ట్ తాత నుండి నాన్న నుండి నేను, నా తర్వాత వీడికి వచ్చి ఆగింది. అంటే ఇప్పుడు నా మీద 2 పడ్డాయి. నెక్స్ట్ మా నాన్నది వచ్చి పడుతుంది నా మీద 3 వచ్చి పడుతుంది నా మీద, ఈడి మీద ఆడి మీదకి వెళ్తుంది. నెక్స్ట్ మళ్ళీ నేను చేసేది నా మీద ఉంటుంది 4వది. అంటే ఒక్కొక్కడి మీద, నాది మీద వీడి మీద, ఆడి మీద ఒక్కొక్కడి మీద 4 పాపాలు ఇచ్చి పడుతున్నాయి. చూడండి, 4 తరాలు వెళ్ళిపోండి. అంటే ఒక్కొక్కడు 4 పాపాలు మోయాల్సి వస్తుంది. 3-4 తరాలు అంటే. కాబట్టి మనం ఇంత బరువు మోయాలి. మన బరువు కాకుండా మన తాతల బరువు, ముత్తాతల బరువులు కూడా మోయాల్సి వస్తుంది. ఎంత శాపం కదా! దేవుని వాక్యంలో నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనము.
ఆయన వేవేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఏ మాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరాల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి కుమారుల మీదకి రప్పించును అని ప్రకటించాను. అబ్బాబ్బా, చూడండి, దోషులను నిర్దోషులుగా ఎంచడం 3-4 తరాలు దోషం ఒకరి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. నోవాహు జీవితంలో ఎన్ని రకాల పాపాలు భయంకరమైన పరిస్థితిలో ఉంటే నోవాహు కుటుంబము బిడ్డలు తండ్రి అడుగుల్లో నడుస్తున్నారు. నీవు తండ్రిగా తల్లిగా దేవుని భయంలో నడిస్తే నీ బిడ్డలు ఆశీర్వాదంలో ఉంటారు. దేవుని భయం నీకు లేదా, తరాలు పాపాలు మొయ్యాలి, 3-4 తరాల పాపాలు మొయ్యాలి. అందుకే విగ్రహార్థంలో ఉన్నప్పుడు మనం ప్రభువా నన్ను క్షమించు కాదు, నా పాపము నా పితరుల పాపాలు క్షమించు అని అడగాలి. ఆ నెత్తిన ఆ బరువు మన ముందు ఉంటుంది. మన తాతల మన పితరుల పాపం చేసి గతించారు, కానీ ఆ పాపాన్ని మనము భరించుకుంటూ పోవాలి. ప్రభు దగ్గర పశ్చాత్తాపడకపోతే ఆ పాపము నిలిచి ఉంటుంది. కొంతమంది చెబుతాను, నేనంత భయంకర విగ్రహార్థికులమే, మా తాతల ముత్తాతలను భయంకర పూజలు చేసేవారు అని చెప్తూ ఉంటాము. కానీ అది ఎంత శాపం భరించాల్సి వస్తుందో అర్థం కావట్లా. లోకంలో విగ్రహార్థం నుండి వచ్చామంటే ఏదో గొప్ప అనుకుంటున్నాం, కానీ అది ఎంత శాపమో అర్థం కావట్లా. మనుషులకి దినాలలో ఎంత శాపం భరించాలో అర్థం కావట్లా. ఒక్కోసారి నేను తిరుపతిలో గుళ్ళు తిరిగిని ప్రభు దగ్గర ఏడుస్తూ ఉంటాను, ప్రభా నా పాపాన్ని క్షమించు, మా పితల పాపాలు క్షమించు అని అడుగుతానండి. దేవుని దగ్గరికి వచ్చావు, ఈ ప్రార్థన నువ్వు చేయకపోతే ఆ పాపము ఆ శాపము నువ్వు మొయ్యాలి. నోవాహు దేవుడిలో నడుస్తున్నాడు, దేవుని భయములో నడిచాడు. ఆయన భార్య దేవుని భయములో ఉంది, 3 కొడుకులు దేవుని భయములో ఉన్నారు, 3 దేవుని భయము కలిగిన కోడలను తెచ్చుకున్నాడు. నోవాహు డబ్బును చూడలేదు, ఆస్తిపాస్తులు అంతస్తులు చూడలేదు, భక్తిని చూచాడు. ఏంటి గొప్ప లాభం ఏంటి? సంతుష్టి సహితమైన దైవభక్తి. 1 తిమోతి 6:10 చూసుకుంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభము. సంతుష్టి తృప్తికరమైన భక్తి చేయాలి. అలవాటు భక్తి, ఆచార భక్తి నీకు సహాయపడదు. నిజమైన లాభము సంతుష్టి సహితమైన తృప్తికరమైన భక్తి. ఈ భక్తి ఈ కుటుంబంలో ఉంది. ఇటువంటి కుటుంబాన్ని చూసిన దేవుడు, ఇంత పాడైపోయిన లోకంలో ఇంత మంచోడు ఉన్నాడా అని, నాతో నడిచేవాడు ఉన్నాడా, అయితే ఈ కుటుంబాన్ని కాపాడతా. లోకమంతా నేనేం చేయాలనుకున్నాను, తుడిచి వేయాలనుకున్నాను. అదే కదా 7వ వచనం చదివాం. 6వ అధ్యాయము ఆదికాండము 7వ వచనంలో దేవుడు ఏమన్నాడు? అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువుల్ని, పురుగుల్ని, ఆకాశ పక్షులు ఇతరమైన వాటిని భూమి మీద ఉండకుండా తుడిచి వేస్తా. నేను వారిని సృష్టించినందుకు బాధపడుతున్నా అన్నాడండి. తుడిచివేస్తా. అలాంటి టైంలో నోవా కనిపించాడు దేవుడికి. ఇంత భయంకరమైన వారిలో మంచోడిని నాశనం చేస్తానా? నో, కాపాడతా. కాబట్టి నోవాహుతో దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. దేవుడు నోవాహుతో 13వ వచనంలో, నోవాహు, సమస్త శరీరాల మూలంగా భూమి బలాత్కారంతో నిండిపోయిందయ్యా, కాబట్టి అంతం వచ్చేసిందయ్యా, ఈ లోకాన్ని అంతా నాశనం చేయబోతున్నానయ్యా. నువ్వేం చేయాలో తెలుసా? చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకో, ఆరలో పెట్టి ఓడను చెయ్యాలి, లోపల వెలుపల కీలు పొయ్యాలి. దాన్ని చేయాల్సింది ఏంటో తెలుసా? 300 మూరల పొడవు ఉండాలి, అంటే 600 అడుగుల పొడవు. 50 మూరలు అంటే 100 మూరలు వెడల్పున్నటువంటి ఓడ. 30 మూరలు అంటే 60 అడుగులు ఎత్తున్నటువంటి ఓడ ఉండాలి. నోవాహు 600 పొడవు, 100 అడుగులు వెడల్పు, 60 అడుగులు ఎత్తు ఉన్నటువంటి ఓడను చేసుకో.
3 అంతస్తులుగా చేయి. నీ ఓడను చేయాలి. ఓడ ఎలా ఉండాలి? చితిసారకపు మ్రాను, అంటే తుప్పు పట్టకూడదు, అది ఏమి పుచ్చిపోకూడదు, కుళ్ళిపోకూడదు. చితిసారకపు మ్రాను అంటే యేసు ప్రభుకి గుర్తు. నోవహు ఓడ నోవహు కుటుంబాన్ని కాపాడింది. ఈ ఓడ యేసయ్యకు గుర్తు, రక్షణ పొందిన వారికి గుర్తు. ఓడలో 3 అరలు ఉన్నాయి. 3 అరలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు గుర్తు. 3 అంతస్తులు. ఈ ఓడకి, ఇంత పెద్ద ఓడకి ఎన్ని తలుపులు ఉన్నాయి? ఒక్కటే తలుపు ఉండాలి అన్నాడు దేవుడు. నోవహు, ఇంత పెద్ద ఓడ ఉంది కదా, అంతస్తుకు ఒక తలుపు కాదు బాబు, మొత్తం ఓడకి ఒకటే తలుపు ఉండాలి. ఓడకి ఒకటే తలుపు ఉండాలి, ఒకటే కిటికీ ఉండాలి. 16వ వచనం. ఓడకు కిటికీ చేసి పైన పెట్టాలి, మూర పై అంతస్తుకి మూర కిందకు పెట్టు. ఓడ తలుపు దాని ప్రక్కన ఉండాలి, అంటే పై అంతస్తులోనే తలుపు ఉండాలి. ఒకే ఒక్క తలుపు ఉండాలి, ఇంకేం మాట్లాడకూడదు. ఒక్క తలుపు యేసయ్య రక్షణ మార్గం. నేనే మార్గం. ఒక్క దారిలో కూడా ఇన్ని జంతువులు, పక్షులు అన్నీ వెళ్ళాలి. మరొక దారి లేదు. నీవు రక్షణ ఓడలో వెళ్ళాలంటే ఒక్క యేసయ్య దారిలో నుండే వెళ్ళాలి. యేసయ్య ఏం చెప్పాడు? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరకు పరలోకము చేరరు అని యేసయ్య చెప్పాడు. ఈ ద్వారం రక్షణ ఓడ, నోవహు కట్టుకున్న ఓడ, రక్షణ ఓడ. నోవహు కుటుంబాన్ని రక్షించిన ఓడ. దేవుడు ఎవరెవరిని లోపలికి రమ్మన్నారో వారందరినీ కాపాడే ఓడ నోవహు కట్టిన ఓడ. నోవహు భార్య, వారి 3 కొడుకులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది దేవుని వైపులో నడిచారు. దేవుడు చెప్తుంటే 600 మూరలంటే ఇక్కడ నుండి ఆ రోడ్డు అంత పొడుగుంటుంది. 100 అడుగులంటే ఒక టేపు మీ ఇంటి దాటుతుంది. ఎత్తు 60 అడుగులు అంటే 3 అంతస్తులు, ఒక్కొక్క అడుగు అంతస్తు 20 అడుగులు పెట్టేశాడు. ఎన్ని దాదాపుగా 200 లారీలు, 300 లారీలు పడతాయి దానిలో. అంత పెద్ద ఓడ. 60 అడుగులు ఓడంటే 600 అడుగులు. 600 అడుగులంటే ప్రియులారా 66 అడుగులు మా గొలుసు ఒకటి ఉంటుంది. లేకపోతే 100 అడుగులు ఓ టేపు ఉంటుంది. అట్లా టేపు 6 టేపులు వేస్తే దాదాపు సెంటర్కి వెళ్తుంది, రోడ్డుకి వెళ్తుంది. అంత పెద్ద ఓడ కట్టించాడు దేవుడు. చెప్తే ప్రభా, ఇంత పెద్ద ఓడ నా వల్ల అవుతుందయ్యా అన్నాడు ఆ నోవహు. దేవుని భయం కలిగిన వారు దేవుడు ఏమి చెప్తే అది చేస్తారు. అది ఎంత కష్టమైనా ఇష్టపూర్వకంగా చేస్తారు. దేవుని భయం నీలో ఉంటే ఎంత కష్టమైనా దేవుడు చెప్పింది ఇష్టపూర్వకంగా చేస్తావు. కాబట్టి దేవుడు అటువంటి వారిని దీవిస్తాడు. 600 అడుగుల అయ్యా, అంత కలప ఎట్లా అవుతుందయ్యా? ఎక్కడ కట్టాలయ్యా? మా ఊర్లో కట్టాలయ్యా. మా ఊరోళ్ళు కాదయ్యా, మా ఊరోళ్ళు. వాళ్ళు నోరు గొల ఎక్కువయ్యా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారయ్యా, ఇష్టం వచ్చినట్టుగా అంటారయ్యా. అయ్యా నా వల్ల కాదులయ్యా అన్నాడా నోవహు? నో అనలా. 600 అడుగులు ఓడ, 100 అడుగులు వెడల్పున్నటువంటి ఓడ, 60 అడుగులు ఎత్తున్నటువంటి ఓడ. అంత పెద్ద ఓడ చేయాలి. నాయనా షేము, హాము, యాపెతు రండి నాయనా.
కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. నోవహు ఓడ ప్రారంభించాడు. చితిసారకపు తుప్పు పట్టని పుచ్చిపోని ప్రాణం తెచ్చాడు. దేవుడు చెప్పినట్టుగా కట్టడం ప్రారంభిస్తే నోవహు ఏంటయ్యా ఇలారా, దేవుడు ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాడంటయ్యా, ఈ లోకాన్ని నాశనం చేయబోతున్నాడంటయ్యా, ఓడ కట్టమని చెప్పాడయ్యా, దయచేసి రండి నా మాట వినండి. ఏం నోవహు ఏమైనా పిచ్చి పట్టిందంటయ్యా? ఇంత ప్రశాంతంగా ఉంటే భయంకరంగా ఎండలుంటే ఇక్కడేంటయ్యా ఓడ ఎక్కడ కడతారయ్యా? సముద్రపు ఒడ్డుని కడతారు. నీకేమన్నా పిచ్చి ఏమైనా పట్టిందా? ఇంట్లో ఏమన్నా ఒకడికి పడుతుంది, ఇద్దరికి పడుతుంది. ఈ ఇంట్లో వాళ్ళ నోవహుకు పిచ్చి పట్టింది, ఆయన భార్యకి పిచ్చి పట్టింది. ఒక కొడుకు పోతే అరే అనుకో, అరే నోవా ఏంట్రా షేమో, ఏంట్రా మీ నాన్నకి ఏమైనా పిచ్చి పట్టిందిరా, ఇదేంట్రా ఇప్పుడు ఇక్కడ ఊర్లో వాడేంట్రా? మా నాన్నగారికి దేవుడు చెప్పాడట, ఆయన చెప్పింది నేను జవదాటను. ఒరే నీ కూడా పట్టిందిరా పిచ్చి, మీ ఏగి పట్టింది. యాపేదు రెండోడు పెడవడలే, ఆడే అసలైనట్లే కానీ మూడోడిని అడుగుతాం. అరే యాపేదు రారా, ఏంట్రా మీ నాన్నకి పిచ్చి పట్టిందా? మీ నాన్నకి మీ అమ్మకి మీ అన్నయ్య అందరూ పట్టిందిరా? లేదు మా నాన్నగారికి దేవుడు చెప్పాడట. మా నాన్నగారు ఎంత ఖచ్చితంగా దేవుడితో ఉంటాడో నాకు తెలుసు. ఆయన మాట నేను జవదాటను. ఇంట్లో ఒకరికి పడుతుంది ఇద్దరు పడుతుంది అమ్మ, కానీ ఇంట్లో అందరికీ పిచ్చి పట్టింది. కోడలన్నా ఎందాం, ఏ కోడలో మాట్లాడలా. నా భర్త గారు చెప్పినట్టు వింటాను, మా మామయ్య గారు చెప్పినట్టు చేస్తాను. మాదంతా ఒకే బాట ఒకే మాట. బా ఎంత సంతోషం అండి. దేవుని సన్నిధికి వచ్చావు, దేవుడు చెప్పినట్టు చేయడానికి వచ్చావా, నీ ఇష్టం చేయడానికి వచ్చావా? దేవుని సన్నిధికి వచ్చావు, దేవుడి మాటలు కొన్ని నీ మాటలు కొన్నా? దేవుడి కొరకు కొన్ని పనులు, నీ కోసం కొన్ని పనులా? ఎందుకు నీ కుటుంబం దీవించబట్టలేదు? ఇందుకేగా రెండు ఇటు ఇటు అటు ఇటు గెంతుతున్నావు. దైవజనుడు ఏలియా మాట్లాడుతున్నాడు. 1 రాజులు 18వ అధ్యాయంలో, ఎంతకాలము మీరు 2 తలంపుల మధ్య తడబడతారు? హౌ లాంగ్, ఎంతకాలము? 2 ఆలోచనలు 2 మాటలు ఎంతకాలము? యెహోవా దేవుడైతే ఆయనని వెంబడించండి, బయలు దేవత అయితే ఆయనని వెంబడించండి. అంతేగాని 2 తలంపుల మధ్యలో ఎందుకు కొట్టుకులాడతారు? 21వ వచనం దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఎంతకాలము 2 తలంపుల మధ్య తడబడతా ఉంటారు? ఎంతకాలం? 2 ఆలోచనలు 2 మాటలు 2 తలంపులు 2 మాటలు 2 బాటలు 2 పనులు. ప్రభు ఇట్లాంటి వారిని ఇష్టపడాడండి. ఈ 2 ఆలోచనలు అంటే ప్రభువుకు చాలా కోపం అండి. 119వ కీర్తన 113వ వచనంలో దేవుడు ద్వేషించేది ఎవరిని? ద్విమనస్సు కలవారి, 2 మనసులు ఉన్నవారిని. దేవుని దగ్గరికి వచ్చి నీకు 2 మనసులు పోయినాయా, ఒక మనసే ఉందా, లేక 2 మనసులు ఉంటాయా? 2 ఆలోచనలా, 2 మాటలా? పామువా నువ్వేమన్నా? పాముకి 2 నాలుకలు ఉంటాయి. పాముకి ఎన్ని 2 నాలుకలు ఉంటాయి? పాముకి 2 నాలుకలు. నువ్వేమన్నా పామువా మాటలు మార్చడానికి? ఎంతమంది జీవితాలలో 2 మాటలు 2 తలంపులు. నోవహు కుటుంబం అది కాదు. దేవుడు ఏం చెప్పాడో నోవహు చేస్తాడు, దేవుడు ఏం చెప్పాడో నోవహు భార్య చేస్తుంది. ఈ 3 కొడుకులు 3 కోడంటే ఒకటే. ఒరే నాయన ఇదేంట్రా, ఊళ్ళో వాళ్ళందరూ అంటున్నారు ఇంట్లో ఒకరికి పిచ్చి పడుతుంది, కానీ ఈ ఇంట్లో 8 మందికి పిచ్చి పట్టింది. యేసయ్య అనేది సిటీ స్టడ్ అన్నాడు. జోదం అనేది పిచ్చి, యేసయ్య పిచ్చి అంతకంటే గొప్ప పిచ్చి. జోదుగాడు జోదులు అన్ని పోగొట్టుకున్నట్టే యేసయ్య కోసం అన్ని పోగొట్టుకోవడానికి యేసయ్య నమ్మిన వారు ఇష్టపడతారు అన్నాడండి. అని ఆయన కొరకు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడండి. భయంకర ప్రజల మధ్యలోకి వెళ్ళి గొప్ప సేవ చేశాడండి దైవజనుడు. దేవుని వాక్యం వింటున్న నీవు ఎలా నడుస్తున్నావు? నోవహు దేవుడు చెప్పినట్టుగా నడుస్తున్నాడు. ఓడ కడుతుంటే అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఎవరన్నా ఎగతాళి చేసుకోండి, నా దేవుడు చెప్పినట్టు నేను చేస్తా. నాన్న వాడు బాగా ఎగతాళి చేస్తున్నాడే, నేను మాత్రం రాను అని ఒక కొడుకు అన్నాడా? ఒక్క కోడలు అనగలిగిందా? మా తల్లిదండ్రులు కబురు పెట్టారు, ఏంటయ్యా మీ మామకేమైనా పిచ్చి పట్టిందా, అందరూ మమ్మల్ని తిడుతున్నారు, అందరూ మీ మామయ్యకి ఏమైనా పిచ్చి పట్టిందా, మీ అల్లుడికి ఏమైనా పిచ్చి పట్టిందా, మీ కోడలు కూడా అదే దారికి వెళ్ళింది ఏంటి అని అందరు నన్ను అంటున్నారు. ఏమండి మీ నాన్న మాట నేను విననండి, మా ఇంటికి వెళ్ళిపోతాను, నేను మాత్రం అలా చేయను అని ఒక్క కోడలు అందా? ఈ దినాలలో కుటుంబాలలో
అత్తదారి అత్తది, కోడలదారి కోడలది, అల్లుడి దారి అల్లుడిది, కొడుకు దారి కొడుకుది, తండ్రి దారి తండ్రిది. నిలబడుతుందా ఆ కుటుంబము? కానీ ఈ కుటుంబం నిలబడుతుంది. ఎందుకంటే తండ్రి అడుగులో నడుస్తున్నారు. నాన్నగారు మీరు చెప్పారు, కానీ మా మామయ్య గారు చాలా ఖచ్చితం. అవసరమైతే మీరు నాతో మాట్లాడబోకండి, మీరు రాకపోయినా పర్వాలేదు, మీ కూతురు చచ్చిపోయిందనుకోండి, నేను ఇల్లు వదలను. మా మామయ్య దేవుని భయం కలిగిన వాడు. దేవుడు మా మామయ్య గారితో మాట్లాడతాడు. ఆయన ఏమి చెప్తే అది నేను చేస్తా. పో పిచ్చిదానే పో, అయితే చచ్చింది అనుకుంటాలే పో, అయిపోయింది అనుకో పో. తండ్రి అయితే అవ్వచ్చు, నీ ఇల్లు వదిలి వచ్చాను ఇంటికి. ఈయనే నా తండ్రి. ఈ తండ్రి చెప్పిన మాట నేను జవదాటను. ప్రియులారా, ఎంత సంతోషం ఆ కుటుంబంలో ఉంది. భార్య అన్నం వండుతుంది, కోడలందరూ సహాయపడుతున్నారు, అన్నము కూరలు అన్నీ తెచ్చి పెడుతున్నారు. భర్త తండ్రి అందరూ కొడుకులు తండ్రి అందరూ పనిచేస్తుంటే వీరందరూ ఆహారం తెస్తున్నారు, పెడుతున్నారు. మరలా తండ్రికి మామయ్య గారికి భర్తలకి అందరికీ సహాయపడుతున్నారు. ఓడరడి ఏక మనసు ఉన్న దగ్గర పని పూర్తి అయిపోద్ది. అందరూ కలిపి 8 మంది కలిపి ఓడ కట్టేశారు. ఒకే ఆలోచన, ఒకే మాట, ఒకే తలంపు. వేరే మాటలకి వేరే తలంపులకి ఎక్కడా ఇంట్లో స్థానం లేదు. ప్రభు ఏం చెప్పాడో తండ్రికి అదే కోడళ్ళు భార్య కొడుకులు అందరూ ఆచరిస్తున్నారు. ఓడ రెడీ అయిపోయింది. జనాల మధ్యలో, హేడల మధ్య, అవమానాల మధ్య, అసహనం మధ్య, గొడవల మధ్య ఓడ సిద్ధమైపోయింది. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పినట్టుగా జరిగిపోయింది ఓడ. ఈ దినాల్లో దేవుడు చెప్పినట్టుగా చేయడం నీకు చేతనవునా? మనుషులు చెప్పింది చేస్తావు, లోకం చెప్పింది చేస్తావు, స్నేహితులు చెప్పింది చేస్తావు, వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అంటున్నావు. కాదు, నలుగురు నడిచిందే దారి అంటున్నావు. నలుగురు నడిచేది దారి కాదు, నువ్వు ఆలోచించి చేసేది దారి. దేవుని భయం నీలో ఉంటే ఎలా నడవాలో ప్రభు నీకు నేర్పుతాడు. ఈ ఓడ సిద్ధమైపోతే దేవుడు చెప్తున్నాడు, నోవహు నీవు, నీ భార్య, నీ బిడ్డలు, నీ కొడుకు, కోడలు అందరూ చేరండి. నోవహు నేను చెప్తున్నాను, మీరు వెళ్ళండి. ప్రభు చెప్పాడు. నోవహు కుటుంబము అందరూ ఓడలోకి చేరారు. నోవహుకు దేవుడు చెప్పినట్టుగానే అందరూ ఓడలోకి చేరేశారు. 1 పేతురు 3వ అధ్యాయం 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుచున్నప్పుడు పూర్వము నోవహు దినాలలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, చెరలో ఉన్న ఆత్మల దగ్గరకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించాను. కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షించబడిరి. నీటి బాప్తిస్మము. అందరూ నశించిపోతుంటే 8 మంది ఓడలో చేరేశారు. నీటి ద్వారా భయంకరమైన తుఫాను. దేవుడు చెప్తున్నాడు, నోవహు జంతువులు అన్నింటినీ 2 పంపిస్తాను, అన్నీ వస్తాయి, నువ్వేం చేయదు, డోర్ ఓపెన్ చేయి అంతే. ఒకే అయ్యా ప్రభా, ఇన్ని జంతువులయ్యా, ఇంకో డోర్ చేస్తానయ్యా అన్నాడా నోవహు? నో. ప్రభు చెప్పిన దానికి ఎన్నడూ అడ్డం చెప్పలేదు నోవహు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అడ్డం చెప్పావంటే నీ కుటుంబం అయిపోయినట్టే. లోతు కుటుంబం ఎందుకు స్పాయిల్ అయింది? లోతు కుటుంబం ఎందుకు నాశనం అయిపోయింది? లోతు భార్య ఉప్పు స్తంభం ఎందుకు అయింది? బిడ్డలు 2 భయంకర జనాలను ఎందుకు కన్నారు? దేవుడు చెప్పిన మాటకు చేయలేదు. ఆదికాండము 19వ అధ్యాయం. లోతు నీవు ఈ స్థలాన్ని విడిచి పారిపో, నేను నీకు చూపించే స్థలానికి పారిపో, వెనక చూడొద్దు అంటే ఏమంటాడండి? ఆ పర్వతాన్ని ఇదిగో నీవు ఆ పర్వతాన్ని పారిపో అంటుంటే 19వ వచనంలో, ఇదిగో నీ కటాక్షం నీ దాసు మీద ఉంటే నీవు ఎట్లా నా ప్రాణం రక్షించడం వలన
నా ఎడ్ల కనపరిచిన నీ కృప కనపరిచితిని, నేను ఆ పర్వతాన్ని తప్పించుకుపోలేను. ఈ ఊరు దగ్గర ఉంది, చిన్నది, తప్పించుకుపోతాను. ఈ ఊరు చిన్నది, అక్కడే తప్పించుకుపోనేమో, అది చిన్నది అన్నాడండి. దేవుడు చెప్పిన మాట ఎదురు మాట్లాడాడు. ఫలితముగా చిన్న ఊరికి వెళితే ఉప్పు స్తంభం అయిపోయింది భార్య. 26వ వచనం. ఉప్పు స్తంభం అయిపోయింది భార్య. భార్యను పోగొట్టుకున్నాడు. నీవు దేవుని ఆత్మను ఎదురు తిరిగితే మొట్టమొదటి నీకు దగ్గర వాళ్ళు పోతారు. నెక్స్ట్ చూడండి, 2 కుమార్తెలు ఉన్నారు. 30వ వచనము. సోయర్లో నివసించడానికి భయపడి 2 కుమార్తెలతో కూడా సోయర్ నుండి పోయి ఆ పర్వతం మంది నివసించాను. అతను 2 కుమార్తెలు ఒక గుహలో ఉన్నారు. అక్క చెల్లెలతో మన తండ్రి ముసలోడు, సర్వలోక మర్యాద చూపు, మనతో పాటుకి ఎవ్వరు లేరు అని తండ్రికి ద్రాక్షరసం పోసి తండ్రితో పాపం చేసి భయంకర జనాలు 2 జనాలను కన్నారు. మోయాబీలు, అమ్మోరీలు 2 భయంకర జనం. ఎందుకు ఇంత నాశనం అయిపోయింది ఈ కుటుంబం? దేవుడు చెప్పిన దానికి ఎదురు చెప్పాడు. నోవా కుటుంబం ఎందుకు దీవించబడింది? దేవుడు చెప్పిన మాటకి ఒక్క మాట కూడా ఎదురు చెప్పట్లా. ప్రభా ఇన్ని జంతువులు వస్తున్నాయ్యా, ఇంకో తలుపు పెడతానయ్యా. లేదు లేదు ప్రభా, నీవు శిల్పి నిర్మాణకుడివి. మా తండ్రి అబ్రహాము దేవుడు శిల్పి నిర్మాణకు, దేనికి శిల్పి నిర్మాణకుడు అయినాడో పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. ఆ పరలోక పట్టణానికి ఒకే గుమ్మం ఉంది. ఇదిగో పరలోక పట్టణంలో 12 గుమ్మాలు ఉన్నాయి. ఇదైతే ఈ నోవహు రక్షణ వాడ, ఈ రక్షణ వాడకి ఒకే గుమ్మం అని చెప్పావు. వేరే దారులు లేవు అన్నావు. పరలోకాన్ని చేరాలంటే కొంతమంది ఆ దేవుడు అన్నా, ఏ దేవుడిని పూజించినా ఒకటే మోక్షం అంటున్నారు. కాదు కాదు, ద్వారం ఒకటే. పరలోకము చేరడానికి ద్వారం ఒకటే, యేసయ్య. యేసయ్య ద్వారా మాత్రమే నువ్వు పరలోకాన్ని చేరగలవు, వేరే దారి లేదు. నోవహుకు దేవుడు చెప్పినట్టుగా ఒకే ఒక ద్వారం పెట్టాడు. ఆ ద్వారములో వెళ్ళిన వారు మాత్రమే రక్షించబడ్డారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడండి దేవుడు? ఏం చేశాడండి? అందరూ వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఓడలో ప్రవేశించారు. 13వ వచనము 7వ అధ్యాయం ఆదికాండం. ఆ దినమందే నోవాహు వర్షము, ఆ దినమందే ప్రచండ వర్షం భూమి మీద పడింది. ఆ దినమందే నోవాహు కుమారులు షేము, హాము, యాపెతు, నోవాహు భార్య, వారు 3 కోడండ్రు ఓడల్లో ప్రవేశించిర్రి. అన్ని జాతుల ప్రకారం అన్ని చేరినాయి. సమస్త శరీరులు మగది ఆడది 16వ వచనం చేరాయి. అన్ని వెళ్ళిన తర్వాత ఒకే ఒక్క డోరు ఎవరు మూసారు? యెహోవా ఓడలో అతని మూసివేసెను. 16వ వచనం చివర్లో. ఆదికాండము 7:16. దేవుడే నోవహు, నువ్వు మొయ్యొద్దు, నేను మోస్తా. నువ్వు తలుపు మొయ్యకూడదు, నేనే మోస్తా. దేవుడు అన్ని వెళ్ళాక క్లోజ్ చేసి పడేశాడు. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 30 రోజులు అయింది, 40 రోజులు అయింది. వర్షం పెరుగుతూ ఉంది. ఇల్లు మురుగుతున్నాయి, చెట్లు మురుగుతున్నాయి. అర్థమైపోయింది నోవాహు చెప్పింది కరెక్టేరా బాబు. కేకలు పెడుతున్నారు, నోవాహు తలుపుతి, ఓడలోకి వస్తావు నోవాహు. అయ్యా నేను తెరవడానికి నేను మూయలేదయ్యా, దేవుడే మూసాడయ్యా, నేనేం చేయలేను. కేకలు పెడుతూ చచ్చిపోయారు. 45 దినాలు ప్రచండ వర్షం అరరత్ పర్వతం మీదకి ఎక్కేసింది. పక్షులు, జంతువులు, సమస్త జీవులు చచ్చిపోయాయి. మానవులతో పాటు అన్నీ ముగిసిపోయినాయి. ఎవరు రక్షించబడ్డారు? ఓడలో చేరిన 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. నీ జీవితంలో సంతోషంతో ఉండాలంటే ఓడ రక్షణ ఓడ చేరాలి. ఓడను త్వరగా చేయుము నోవాహు, మహావర్షం కురియును త్వరలో. లోబడేను ఆ భక్తుడు, కట్టెను ఓడను స్వయముగా. కట్టెను ఓడను టక్ టక్ టక్, హోరన కురిసిన మహావర్షం, వరద పొంగిన పైకి, కేకలు వేసిరి జనులెల్లా, నోవా తలుపు తీయ్,
దేవుడే ఓడ తలుపు బిగించెను, నశించిరి లోబడని ప్రజలు. రక్షణ ఓడ క్రీస్తు యేసే, తడవు చేయక రండి నేడే. పిలచుచున్నాడు అందరినీ రక్షణ ఓడ లోపలకు. రక్షణ ఓడ యేసు ప్రభు. ఎవరైతే ఈ ఓడలో చేరారో ఎంత తుఫాను వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా క్షేమముగా ఉన్నారు. రక్షణ ఓడలోకి రావడానికి నీ బంధువులు ఆటంకం పెట్టచ్చు, నీ స్నేహితులు ఆటంకం పెట్టచ్చు, నీ భర్త ఆటంకం పెట్టచ్చు, నీ భార్య ఆటంకం పెట్టచ్చు, నిన్ను నమ్మిన వారు నువ్వెవరు ముఖ్యమని వెళ్ళావో వారు ఆటంకం పెట్టచ్చు. నిన్ను ఎలాగైనా నష్టపరచాలన్నదే సాతాను యొక్క ఉద్దేశం. సాతాను మాటలు విని ఓడను పోగొట్టుకుంటావా? ఓడలో చేరకుండా ఆగిపోతావా? అయితే ప్రజల వల్ల కేకలు వేయాల్సిందే. ఆ దినం ఏడిస్తే ఉపయోగం లేదు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు ఏడవటం కంటే ఈ దినం ఏడిస్తే నీ జీవితం సరి చేసుకుంటే బాగుంటుంది. నోవహు కుటుంబము 8 మంది ఓడలో చేరారు. దేవుడే మూసివేశాడు. ప్రచండ వర్షముతో ప్రజలందరూ, జీవరాశులు అన్నీ కొట్టుకుపోయినాయి. కాపాడబడింది దేవుడి మాట విని నమ్మి ఓడలో చేరిన వారు మాత్రమే. నీ కొరకు నా కొరకు ఓడ ఒకటి సిద్ధం చేయబడింది. యేసయ్యే ఆ రక్షణ ఓడ. ఎవరైతే యేసయ్య మాటలు విని వారి పాపాలు ఆయన రక్తంతో కడుక్కుంటారో, కడుక్కున్న వారు ఆ ఓడలో ప్రవేశిస్తారు. ఓడలో చేరడానికి యేసయ్య మాత్రమే ఆ దారి. యేసయ్య తప్ప వేరే దారి లేదు. యేసయ్యని నమ్మితే మాత్రమే ఓడలో చేరతావు, భద్రంగా ఉంటావు, నరక శిక్ష తప్పించుకుంటావు. ఎలాగ ఎంతమంది ఈ దినాలలో ఓడలో చేరలేదు. ఇప్పుడే చదివాము, 1 పేతురులో చదివాము, 3వ అధ్యాయము చదివాము. 2వ పేతురుకి వెళ్దాం. 1 పేతురు 3వ అధ్యాయము 19 చదివాం కదా. 2వ పేతురుకి వెళ్ళిపోదాం. 3వ అధ్యాయం 2వ పేతురు 3వ అధ్యాయం 5 నుండి చదువుదాం. ఎలాగనగా పూర్వం నుండి ఆకాశం ఉండిననియు, నీళ్లుండిననియు, నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వల్ల కలిగిననియు, బుద్ధిపూర్వక మరుతుడు ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తుల తీర్పు నాశనము జరుగుతున్న వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడింది. అదే వాక్యము వలన భద్రము చేయబడుతుంది. అప్పుడున్న లోకము నశించిపోయింది. ఇప్పుడున్న లోకము ఈ వాక్యము వలననే భద్రం చేయబడుతుంది. దేవుని దగ్గరికి వచ్చి ఈ వాక్యం వింటున్నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యము నీవు వింటున్నావు. నీ వాక్యం వింటున్న నీవు ఏ స్టేజ్లో ఉన్నావు? 2వ పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. 2వ పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. మరియు పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తుల సమూహం మీదకి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహు మరి 7గురిని కాపాడెను. అంటే ఎంతమంది? నోవహు మరి 7గురు, ఆయన భార్య, 3 కొడుకులు, 3 కోడలు, 8 మంది రక్షించబడ్డారు. ఈ దినం దేవుని వాక్యం నీకు అందించబడుతుంది. నోవహు విన్నాడు, నోవహు బిడ్డల కుటుంబం వింది, రక్షించబడింది. నువ్వు వింటే, దేవుని సన్నిధికి వచ్చి పాపాలు ఒప్పుకొని రక్షించబడితే నీవు రక్షించబడతావు, నీ కుటుంబం రక్షించబడుతుంది. ఆ దినాలు, నోవహు దినాలు ఎట్లా ఉన్నాయో అలాగే ఉన్నాయి. నోవహు దినాలు ఎలా ఉన్నాయి? ఏం చేస్తున్నారు? జనులు తింటున్నారు, త్రాగుతున్నారు. ఏంటంటే ఏం చదివాం? మనం చదివి మత్తయి సువార్త 24లో ఏం చదివాం? లూకా సువార్త 17కి కూడా వెళ్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము. అక్కడ ప్రజలు ఏం చేస్తున్నారో కూడా చూద్దాం. ఎలాగా మనుషుల జీవితాలు ఉన్నాయి, ఎలా ప్రజలు ఉన్నారు, ఎలా లోకము పరిస్థితులు ఉన్నాయి,
ఎలా ప్రజల జీవితాలు ఉన్నాయి. 26, 27 నోవహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినాలలో జరుగును. ఓడలోకి వెళ్ళిన దినం వరకు జనులు తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్ళాడుతున్నారు, పెళ్లికి ఇవ్వబడుతున్నారు. వచ్చేసింది జలప్రళయం. తిండి తిండి తిండి. ఎన్ని హోటల్ అన్నా చెప్పండి, రోడ్డు పక్కన బడ్డీ బంకులు పెడుతున్నా చాలట్లేదండి. రోడ్డు పక్కన బడ్డీ బంకులు పెడుతున్నా చాలట్లేదండి. ఎన్ని టీ స్టాల్ కనపడుతున్నాయి రోడ్ల మీద. ఆగుతున్నాయా? ఎవడన్నా ఒక్కరోజు ఒక్కడన్నా నాకు సరికి రావట్లేదు ఆపేవాడు ఉన్నాడండి. ఎన్ని షాపులు కనపడుతున్నాయి. తింటున్నారు, త్రాగుడు ఎన్ని అంగడ్లు కనపడుతున్నాయి. ఎలాగా త్రాగుతున్నారు. ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఎన్ని సంబంధాలు జరుగుతున్నాయి. పెళ్లి సంబంధాలు ఎన్ని పెళ్ళి ఎంత ఈ రోజుల్లో ఎవరెవరు ఉన్నారు. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు పేరాయిలు చాలామంది కుప్పలో, పెళ్ళిళ్ళ పేరాయిల కుప్పలో నెట్లో ఓపెన్ చేస్తే ఏంటి, మీరు జాయిన్ అవ్వండి అంట. తెలుగు మ్యాట్రిమనీ, క్రైస్తవ మ్యాట్రిమనీ, ఏదే రకరకాల కులానికి ఒక మ్యాట్రిమనీలు. ఎన్ని కుప్పలో పెళ్ళిళ్ళు. మీకు కావాలంటే దాదాపుగా 70,000 సంబంధాలు ఉన్నాయన్నాడు ఒక ఆయన. మీరు చూడటమే మీ ఓపిక అన్నాడండి. ఏంటంటే 70,000 సంబంధాలు ఉన్నాయంట ఆయన దగ్గర. మీరు చూసుకోవటమేనండి. ఇంత ఫీజు కడితే ఆ చట్టా మేము ముందు పెడతా. చట్టా 70,000 ఎన్ని రోజులు పడుతుంది చూడాలంటే. ప్రియులారా, మనుషుల జీవితాలు ఎలా తయారైపోయాయి చూడండి. పెళ్లికి ఇవ్వటము, పెళ్లికి ఇచ్చుకోవటము ఏంటి ఎట్లా ఉందంట. మనుషులు ఎలా ఉన్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు, పెండ్లు ఆడగోరుతున్నారు, పెళ్లికి ఇవ్వబడుతున్నారు. మత్తయ్య ఏమన్నాడు? మత్తయ్య కూడా అదే మాట అన్నాడు కదా. ఆయన ఏమన్నాడు? ఇలాగ మనుషులు తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇస్తున్నారు, జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుపోయే వరకు జరిగింది అని మత్తయ్య అన్నాడు. ఇక్కడేమన్నాడు? జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేసింది అంటున్నాడు లోక. కొట్టుకుపోయారు అంటున్నాడు మత్తయ్య. ఇక్కడేమో నాశనం అయిపోయారు అంటున్నాడు. దేవుడి మాట వినకుండా ఎంతకాలం నీ ఇష్ట ప్రకారం నడిచావా, నాశనమే, కొట్టుకుపోవటమే. దేవుడి మాట విను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయన సేవకులు పంపించి నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఓడలోకి వచ్చావా, సంవత్సరాలు దొరుకుతున్నాయి, దినాలు సమీపమైపోతున్నాయి. నీ దినాలు ప్రభు రాకడ దగ్గరికి వచ్చేసింది. ఏది ముందు వస్తుందో తెలీదు. నరుని ఆత్మీయ పెట్టిన దీపం ఒక టైం ఇస్తాడు నీకు. ఆ టైంలోపు నువ్వు రక్షణ పొందాలి. ఆ టైం దాటిందంటే నువ్వు గీ పెట్టినా నీకు మళ్ళీ ప్రాణం రాదు. దేవుడు రండి అని పిలిస్తే నువ్వు గీ పెట్టినా ఉపయోగం ఉండదు. లేక ప్రభు వచ్చినా ఏది ముందు జరిగినా నువ్వు రక్షణ సంపాదించుకోకపోతే, ఓడలోకి రాకపోతే, ఆ ద్వారా లోపలికి రాకపోతే, యేసు ప్రభు చెప్పాడు, గొర్రెలు పోయే ద్వారము. యోహాను సువార్త 10వ అధ్యాయం. యేసు ప్రభు చెప్పిన మాటలు ఏంటి? ద్వారం ఎవరని చెప్పాడు ఆయన. ఆయన మాట్లాడిన మాట ఏంటి? 9వ వచనం, 7వ వచనం. కాబట్టి యేసు మరలా 7వ వచనం వారు తిట్లెన్నో, గొర్రెలు పో ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వాళ్ళందరూ దొంగలు దోచుకునేవారు. గొర్రెలు వారి స్వర వినలేదు. నేనే ద్వారాన్ని. ఎవరైనా లోపలికి వస్తే వాడు రక్షించబడ్డవాడై లోపల పోచు బయటికి వస్తూ ఉంటాడు. లోపలికి వస్తే రక్షించబడతాడు. లోపలికి ద్వారంలోకి వస్తే రక్షించబడతావు. నోవాహు 7 లోపలికి వచ్చేశారు. తుఫాను కొట్టుకొచ్చింది. 40 దినాల ప్రచండ వర్షము. ఎంత కొట్టుకున్నా వాళ్ళకి ఏమి చింత లేదు. ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము, చీకటి వేళలో చింత లేదు, బాధ లేదు, భీతి లేదు, భయము లేదు. యేసు ఉన్నాడు, నాలో యేసు ఉన్నాడు. లోకము నాకు వెలుగైనా ఆ యేసే దారి చూపును. చింత లేదు, బాధ లేదు, భీతి లేదు, భయము లేదు. యేసు ఉన్నాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏమైనా నాకు బాధ లేదు. యేసయ్య ఉన్నాడు. నాకు భయమే లేదు. ఓడలోకి నేను చేరాను. ఎన్ని ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఎన్ని దొల్లనాయి నాకు అనవసరం. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ఎన్ని రోజులను దొల్లుకుంటా పోని ఓడలో ఉన్నా నేను. నాకేం భయం లేదు. వెలుగైన యేసయ్య ఉన్నాడు, నాకు దారి చూపి లోపలికి చేర్చాడు. నాకు భయం లేదు. ప్రియులారా, నోవాహు 7 ఓడలో చేరారు. దేవుడు చెప్పినట్టుగా చేశారు.
ఎవరు ఏమన్నా అనుకున్నా నాకు అనవసరం, ఎవరు ఏమన్నా చేయని నాకు అనవసరం, నా దేవుడు చెప్పింది మాత్రం నేను చేస్తా అని ప్రభు చెప్పినట్టు చేసినటువంటి నోవాహు కుటుంబము ప్రశాంతంగా ఓడలో చేరింది. క్షేమంగా తుఫాన్ అంతా అయిపోయింది. అంత అయిపోయాక ప్రశాంతంగా వారు ఓడలో నుండి దేవుడు చెప్పిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఓడలో నుండి వారు దిగి వచ్చేశారు. తర్వాత ప్రియులారా, ఆ నేలంతా ఇంకిపోయిన తర్వాత ప్రశాంతంగా వారు భూమి మీదకి వచ్చేశారు. ప్రశాంతంగా వచ్చారు. 8 మంది ద్వారా ఇంత లోకం వచ్చేసింది. ప్రభు దగ్గరికి వచ్చిన నీవు 7 దినాలు తాళి మళ్ళా పంపాడు. అన్ని లెక్కల ప్రకారము ఓడ భూమి అంతా ఆరిపోయాక తలుపు దేవుడు తెరిచాడు. ప్రశాంతంగా దిగేశారు. లోకమంతా మరలా భూలోకాన్ని నింపారు. ఈ దినాన ఆ నోహ దినాల్లో ఉన్నట్టుగానే ఈ దినాలు ఉన్నాయి. ఆ దినాల్లో నోవాహ దినములో ఉన్నట్లుగానే తింటున్నారు, త్రాగుతున్నారు, పెండ్లాడుతున్నారు, పెండ్లిగించుకుంటున్నారు. సేమ్ టు సేమ్. నెట్ల పని ఇన్ని రకాల ఇంటర్నెట్లో సరిపోవట్లేదు, హోటల్లో సరిపోవట్లేదు, హోటల్లో సరిపోవట్లేదు, ఎన్ని రకాలుగా త్రాగుడు స్థలాలు సరిపోవటం లేదు. కుప్పలు తిండి, త్రాగుడు, పెళ్లి సంబంధాలు ఇవ్వటం, పుచ్చుకోవటాలు ఎక్కువైపోయినాయి. కట్టుకోవటాలు ఎక్కువైపోయినాయి. ఎలాగ నాటుకోవటాలు ఎక్కువైపోయినాయి. లోతు దినాల్లో ఉన్నట్టు కూడా జరుగుతుంది అని కూడా ప్రభు చెప్పాడు. ఏం జరిగింది అక్కడ కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది. ఎలాగా దినాలు ఉన్నాయో చెప్తుంది. దేవుని వాక్యం వింటున్న నీవు ఎలా ఉన్నావో ఆలోచించు. 17వ అధ్యాయంలోనే లోతు దినాలు కూడా ఉన్నట్టుగా చెప్తుంది. ఎలా ఉన్నారు వాళ్ళు, ఏం చేస్తున్నారు వారు, ఎలా బ్రతికారు వారు చూస్తే తింటున్నారు, త్రాగుతున్నారు, కొంటున్నారు, అమ్ముతున్నారు. 17:28 జనులు తినుచు, త్రాగుచు, కొంటూ, అమ్ముచు, నారు నాడుతూ, ఇల్లు కట్టుకొనిచూ ఉండేరి. సేమా ఏమా ఉన్నాయా? ఇప్పుడు అట్లాగే ఉన్నాయా లేవు? ఇంకేమైనా తేడా ఉందా? తింటున్నారు, త్రాగుతున్నారు, కొంటున్నారు, అమ్ముతున్నారు. నిన్నే స్థలం కొన్నా, ₹1,00,000 చింటూ. ఎక్కడొస్తుంది? అక్కడ 6 లక్షలు అంట, 5 లక్షలు అంట, ఏదో అడిగి అప్పయ్యి అడి తెలీదు, అమ్మాడు. కొన్నా నిన్నే. ఏమో కష్టంగా ఉండి నాకు చాలా కష్టంగా ఉండి అమ్మా. అమ్మటం, కొనటం, నాటడం. ఏమ్మా ఏం నాడుతున్నారమ్మా? మొక్క ఎంతమ్మా? రూపాయా? మిరప మొక్క ఎంతమ్మా? నాడుతున్నారా? చెప్పమ్మా. మిరప మొక్క ఎంతయా? నేను అడు చూస్తావేంటమ్మా? ఏందయ్యా అంటావేంటి? నేను అడిగి తిరిగే. ఎటున్నావు? కళ్ళు తెరిసే ఉన్నావా? మిరప మొక్కమే నేను అంటుంది. మరి ఎంత? ₹1.50 అయింది. మరి అదే నేను అడిగేది, అదే. ఇప్పటిదాకా ఎటుంది బుర్రా? మైండ్ ఇడిపెట్టా? ఇంట్లో ఉందా? ఇక్కడే ఉందా? ఏం చేస్తుంది? ₹1.50 మొక్క నాటుతున్నారు. చెప్పండి, నాటుతున్నారు, కట్టుకుంటున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు, కొంటున్నారు, అమ్ముతున్నారు, నారు నాటుతున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. 6 సేమ్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఇవే స్థలాలన్నీ, పొలాలన్నీ ప్లాట్లు అయిపోతున్నాయి. పొలాలలోనే ప్లాట్లు వేసి ఇల్లు కట్టేస్తున్నారు. పొలాల్లో ఇల్లు వండిపోతున్నాయి, కట్టుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? దేవుని రాకడ దినాల్లో ఉన్నాం. నోవాహు ఓడలో చేరాడు, కుటుంబం ఓడలో చేరింది. నువ్వు చేరావు, నీ భార్య ఎక్కడ, నీ బిడ్డలు ఎక్కడ? ఓడలో చేరారు నోవాహు భార్య, బిడ్డలు అందరూ, కోడలందరూ చేరారు. ఇల్లంతా చేరింది. నీ ఇంట్లో నీ కోడలు ఎక్కడా? నీ కొడుకు ఎక్కడా? నీ భార్య ఎక్కడా? నీ బిడ్డలు ఎక్కడా? ఆలోచించు. సంతోషంగా ఓడలో చేరాడు, ఆనందపడ్డాడు. ఒక దినం ఏడుస్తావా? అయ్యా నా కొడుకుకు వాక్యం తెలియదయ్యా, నా భార్య వినలేదయ్యా, వెళ్ళిపోయిందయ్యా, నా కోడలయ్యా ఇట్టయితే నేను నీ దగ్గర ఉండను, మీ ఇంట్లో ఉండనని వెళ్ళిపోయిందయ్యా, నరకంలో ఉంది. అప్పుడు ఏడుస్తావా? ఇప్పుడు ఏడు. నోవహు కాలంలో ఆడు సంతోషంగా దేవుడు చెప్పినట్టు చేశారు. కష్టపడినప్పుడు సుఖం దొరుకుతుంది.
ప్రభు వాక్యం విని పాపాలు ఒప్పుకొని రక్షించబడ్డప్పుడు నీవు నీ కుటుంబ రక్షణలో తెచ్చుకున్నప్పుడు సుఖంగా సంతోషంగా పరలోకంలో ఉండగలవు. కాబట్టి నోవహు దినాల్లో ఉండవట్లుగానే ఈ దినాలు కూడా ఉన్నాయి. నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు? పరలోకంలో నీ స్థానం సుస్థిరపరుచుకున్నావా, లేక ఈ ప్రజల వలె నరకంలో కొట్టుకుపోయి ఏడుస్తావా? ఆ దినం రాకముందు ఈ దినమే ప్రభు ముందు నీ హృదయం తెరు. ప్రభువుకు చెప్పు, ప్రభా ఇప్పటివరకు అయిపోయింది, ఏదో అయిపోయింది. నోవహు కాలంలో ఉన్న ప్రజల వలె నా జీవితం నశించిపోకూడదని నీ సేవకుడిని పంపించి హెచ్చరించావు. ఇక నుండి నేను ఆ విధంగా ఉండను, నీ మాట వింటా, నీ కొరకు బ్రతుకుతా, నువ్వు చెప్పినట్టు నడుస్తా. నోవహు వలె వచ్చిన వారందరికీ నీ వాక్యం చెప్తాను. నోవహు చెప్పాడు అని 1 పేతురు 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ప్రతి ఒక్కరికి చెప్పిన ఎవడు ఆత్మరూపిగా వచ్చి చెప్పాడు నోవహు ద్వారా. నోవహు చెప్పిన ఏ ప్రజలు వినలేదు. దేవుడి ఆత్మరూపిగా ఇది ఆయన సేవకుడి ద్వారా నీతో మాట్లాడుతుంటే నిర్లక్ష్యంగా ఉంటావా? అంతే, ప్రభు మాట విని కన్నీరు కాచి నీ భర్తని, నీ బిడ్డల్ని, నీ భార్యని రక్షణలో తెచ్చుకుంటావా? ఈ చివరి వర్తమానం నీ విన్నావు. ఈ సంవత్సరంలో పరలోకానికి నీ స్థానం సుస్థిరపరచుకో. నీ కుటుంబానికి, నీ బిడ్డలకి పరలోకాన్ని సుస్థిరపరచు. నా అమ్మ ఏమండి, నేనండి 2 పోర్షన్ ఇల్లు కట్టానండి, 2 పిల్లలు కాదండి, ఒకరికి ఒక పోర్షను, ఒకరికి ఒక పోర్షన్ ఇచ్చానండి. ఆ పక్కనండి నేను ఒకటి కట్టుకున్నానులేండి, నా తదనంతరం వాళ్ళకి ఇద్దామనుకుంటున్నానులేండి. అంతేకాదండి 2 ఎకరాల పొలం కూడా కొన్నానండి, వాళ్ళకే పిల్లలకే. మా నాన్న ఎప్పుడు నాకు ఒక పైసా చిల్లిగా వీలేదండి, నేనేనండి కష్టపడ్డానండి నా బిడ్డల కోసం అండి, నా బిడ్డలంటే అంత ప్రేమ అండి. ప్రేమే ఈ సంపాదించావు, పళ్ళకు సంపాదించావా? నీ బిడ్డలకి పళ్ళకు సంపాదించావా? పరమ తండ్రి నీకు ఒక ఇల్లు కట్టాడు, ఆ ఇంటిలో నువ్వున్నావు, నీ బిడ్డలకి కట్టకి సహాయపడుతున్నావా? కాబట్టి ప్రభు ముందు అడుగు, ప్రభువా ఆ పరలోకంలో పరలోక రక్షణ ఓడలోకి వస్తేనే పరలోకం చేరతారు. రక్షణ ఓడ యేసు ప్రభు. నీవు నా కొరకు రక్తం చిందించావు, పాపాలు క్షమించడానికి నా కొరకు రక్తం చిందించావు. నా పాపాలు ఒప్పుకుంటే కడుగుతావు, నా పాపాలని నీ బిడ్డగా చేసుకుంటావు. నీ బిడ్డగా చేసుకుంటే మాత్రమే పరలోకము. కాబట్టి ప్రభువా పరలోకం చేరే విధంగా నా జీవితం సుస్థిరపరచు. నోవహు దినాల్లో వలె ఈ దినాలు ఉన్నాయి, లోతు దినాల వలె ఈ దినాలు ఉన్నాయి. లోతు కుటుంబం, లోతు జీవితం నాశనం అయిపోయింది, సుధమ గొమ్మరాలు నాశనం అయిపోయినాయి. నోవహు కాలంలో ప్రజలు నాశనం అయిపోయారు, కొట్టుకుపోయారు. అలా మేము అవ్వకుండా ఈ దినం నీ సేవకుడి ద్వారా వాక్యం ఇచ్చావు. రక్షణ సంపాదించుకొని రక్షణ ఓడైన మీ దగ్గరికి వచ్చి మీలో సురక్షితంగా ఉండినట్లుగా నాకు సహాయం చేయమని అడుగుదాం. ప్రభువుని అడిగి అలాగా నిలిచే కృప ప్రభు మనకు అనుగ్రహించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. చెప్పు ప్రభు, చెప్పు. యేసు ప్రభువా మీ సన్నిధిలో చేరాము, నీ మాటలు వినే భాగ్యం మాకు ఇచ్చావు ప్రభువా. వింటం కాదు ప్రభువా, బ్రతకటం మాకు నేర్పు ప్రభువా. వింటము కాదు ప్రభువా, బ్రతకటం నేర్పు ప్రభువా. మీ సన్నిధి మాతో ఉంచండి. నోవహు దినాల వలె మా దినాలు ఉండవద్దు, ప్రజలు అలాగా కొట్టుకుపోనివద్దు ప్రభువా. ప్రభువా నీ మాటలు విని నీ కొరకు బ్రతకటం మాకు నేర్పు. మీ సన్నిధి మాతో ఉంచుము. అనేకులు దీవెనకరంగా మా జీవితాలు ఉంచండి. మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము, నీ సన్నిధిలో బ్రతిలాడుకుంటున్నాము. నీ మాటలు విన్నాము. రక్షణ ఓడలో మా జీవితాలు ఓడలోకి చేరి మా జీవితాలు సుస్థిరపరచుకోవడానికి సహాయం చేయి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి రాకడ సమయంలో 311 రాకడ సమయంలో కడబోర శబ్దంతో, రాకడ సమయంలో కడబోర శబ్దంతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా? యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. యేసయ్యా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావయ్యా యేసయ్యా
రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా, యేసు ఆశించే దీన మనసుందా, యేసు ఆశించే ఆ దీన మనసుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. నీ పాపారోత జీవితము, నీ పాప హృదయం మారిందా, నూతన హృదయంతో ఆరాధన నీకుందా, నూతన హృదయంతో ఆరాధన నీకుందా. రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబోర శబ్దంతో, రాకడ సమయంలో కడబోర శబ్దంతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా, యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా, యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా. ప్రభుని చేరుకునే విశ్వాసం ఉందా? నోవహు ఆ విశ్వాసంతో ఓడలో తన భార్య బిడ్డలను కోడలందరినీ చేర్పించుకొని సంతోషంగా బ్రతికాడు. నీవు నీ కుటుంబం ఎలా ఉందో ఆలోచించుకో. ప్రభు ఇచ్చిన సమయం వాడుకో. రక్షణ ఓడలోకి రా. యేసయ్య ఫ్రీగా ఓడలోకి మనం చేర్పిస్తున్నాడు. కొన్నిసార్లు ఎగ్జిబిషన్కి వెళ్ళాలన్నా, ఎక్స్కర్షన్కి వెళ్ళాలన్నా, దీనికన్నా వెళ్ళాలన్నా డబ్బులు కట్టాలి. ఆ మధ్య ఒకదానికి వెళితే ప్రతి దానికి ఎంట్రన్స్కి ఒక టికెట్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టికెట్ కడితేనే దానిలోకి వెళ్ళాం. ఎలాగా వెళ్ళాము మేము చెన్నై లిడియం దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాము. ప్రతి దానికి ఒక టికెట్టు, దానికి ఎంతో డబ్బులు కడితే కానీ లోపలికి ఎంట్రన్స్, దానిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టికెట్, లేకపోతే దానికి అలౌ చేయలేదు. కానీ ప్రభు అయితే ఫ్రీగా పరలోకానికి వెళ్ళే టికెట్ ఇచ్చాడు. ఆయనే ప్రాణాన్ని బలియాగంగా చేశాడు. ఆయన రక్తంతో నీ పాపాలు కడుక్కోవటమే సింపుల్. దేవుడికి ఇష్టంగా నడవటమే నోవహలాగా సింపుల్. సాతానిది కష్టం అని చేస్తాడు. దేవుడైతే ఆయన ఇష్టంగా ఆయన నమ్మితే అది నీకు ఇష్టం అనిపిస్తుంది. అలా నడిచి పరలోకి చేరేటట్టుగా ప్రభు దయ చొప్పును గాక. ఆమెన్. అలాగే కేరీ దివ్య వివాహం అయిపోయిన సందర్భంగా ప్రభు ఆ కుటుంబాన్ని కట్టాడు. వివాహం చాలా ఘనంగా జరిగింది. ప్రభు అలాగే వాళ్ళ చెల్లి వివాహం కూడా మంచిగా జరిగింది. వారు మన దగ్గరే ఉన్నారు. ప్రభు ప్రేమించి వారిని కాపాడినందుకు ఇదిగో ఈ పలహారాన్ని ఇచ్చాడు. ప్రభు వీటిని దీవించండి. తీసుకుంటున్నా మాకు ఆరోగ్యం దయచేయండి. మీ సన్ని తోడుంచి కృప చూపమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు ఇచ్చిన వాకులు బట్టి వందనాలు. విన్న వాక్యాన్ని మొదలుపోయి భద్రపరచు, ఫలాలు ఇవ్వు. రక్షణ ఓడలో చేరి రక్షించబడి పరలోకము స్వాస్థ్యాన్ని పొందుకున్న వారుగా మమ్మల్ని చేయి. ఇంకా ఓడలో చేరిన వారు, రక్షించబడిన వారు, యేసయ్య ద్వారా రక్షణ ఆ మార్గం సిద్ధం చేసి ఉండగా ఈ మార్గంలోకి వచ్చి దీవించబడినట్టుగా రక్షణ పొంది పరలోకం చేరినట్టుగా సహాయం చేయి. యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రైన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి నోవహు కుటుంబం వలె రక్షణ ఓడలో చేరి భద్రపరచబడినట్లుగా ప్రభు మన జీవితాలు కూడా మార్చి పరలోకం చేరే విధంగా మన జీవితాలు స్థిరపరిచి మన జీవితాల ద్వారా ప్రభువైన నామాన్ని మహిమపరచుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వందనాలు. పెట్టు.